నమస్తే ప్రజలారా, అందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ అభిప్రాయం ఏందో కూడా కమెంట్ బాక్స్లో రాసే ప్రయత్నం చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం, అనేకమైనటువంటి ఇబ్బందులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పడతా ఉన్నారు. సో ప్రభుత్వం వాళ్ళకు జీతాలు వేయకుండా దాదాపు 6 నెలల నుంచి 10 నెలల వరకు కూడా కొన్ని శాఖల లోపల ఇంకా జీతాలు రాక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు. సో వాళ్లకు అనేక విధాలుగా, అంటే అన్ని రకాలుగా కూడా వాళ్ళు ప్రభుత్వం దగ్గరకు వస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి శాఖలలో కూడా ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. సో పని చేసినప్పటికీ కూడా వాళ్ళ పనికి తగ్గట్టుగా, వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా వాళ్ళకు జీతాలు వేయట్లేదు. సో మరి ఎందుకు జీతాలు ఆపుతా ఉన్నారు, ఆ జీతాలని ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని ఒక కూరలో కరివేపాకును తీసి పక్కన పడేసినట్టుగా పెట్టేస్తా ఉన్నారు. సో అధికారంలో లేకముందు, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గనక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకుంటాము, సాదుకుంటాము, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తాము, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి అనేక మాటలు చెప్పారు. సో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు ఎక్కడ పోయినాయో, ఆ హామీలు ఎక్కడ పోయినాయో, మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారో అర్థం కావట్లేదు. దాదాపు 2 సంవత్సరాలు అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. అయినప్పటికీ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెరగలేదు, రెగ్యులరైజ్ కాలేదు, సమాన పనికి సమాన వేతన రాలేదు, అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా కనీసం కల్పించే ప్రయత్నం చేయలేదు. అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పైన ప్రభుత్వం ఎందుకు ఇంత కక్ష పెంచుకుంటా ఉంది, ఎందుకు ఇంత దారుణమైనటువంటి రీతిలో వాళ్ళని జీతాలు వేయకుండా వాళ్ళు పడినటువంటి పనికి, వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా పొద్దుగాల లేచి నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆసుపత్రులు కానీ, లేకపోతే పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ అన్నిటిలో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి జీతాలు అడుగుతా ఉన్నారు. సో ఆ జీతాలను అడుగుతా ఉంటే కూడా మీరు ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, ఒకవేళ మీకు అంత ఇబ్బంది అయిపోతే వెళ్ళిపోండి జాబులు మానేసి ఉద్యోగాల నుంచి అని చెప్పేసి ఏజెన్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను బెదిరిస్తా ఉన్నారట. చాలా మంది ఫోన్లు చేసి, అన్న ఏంది పరిస్థితి, 5-6 నెలలుగా జీతాలు రావట్లేదు, ఇంకా కొంతమంది అయితే 10 నెలలుగా కూడా జీతం పడలేదు అని చెప్తా ఉన్నారు. అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఆపితే మీకు అంత పెద్ద వచ్చేది ఏంది, దానివల్ల అంటే మీకు ఎంత ప్రయోజనం ఉంటుందో. వేరే వాటికి కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు, లక్షలు పెడతా ఉన్నారు, సో అన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు వేయండి అని చెప్తా ఉంటే రాష్ట్రం అప్పులలో ఉన్నది, రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదు, పూర్తిగా కూడా అసలు ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు, అప్పులు ఇవ్వట్లేదు. అరే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు వేయలేనటువంటి దిక్కుమాలినటువంటి స్థితిలో ఉన్నదా ప్రభుత్వం? వాళ్ళ జీతాలే కదా వేయాల్సింది, జీతాల డబ్బులు లేకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. సరే మీరు చేసుకోండి, వేరే డెవలప్మెంట్ చేసుకోండి, వేరే కార్యక్రమాలు చేసుకోండి, ఎవరు కూడా దానికి అడ్డుపడట్లేదు, ఎవరు కూడా అభ్యంతరం చెప్పట్లేదు, ప్రోత్సహిస్తాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం, డెవలప్మెంట్ చేసి ఎవరు కాదంటారు చెప్పండి. కాకపోతే మీరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా ఒక కన్నేసి చూడాలి కదా. పాపం వాళ్ళు ఇవాళ 4 నుంచి 5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్ళని నమ్ముకొని ఉన్నాయి. సో వాళ్ళ కుటుంబాలు ఇవాళ నడి రోడ్డు పాలవలసినటువంటి పరిస్థితి. మీరు 5-6 నెలలుగా జీతాలు వేయకపోతే వాళ్ళకు అప్పులు ఎవరు ఇస్తారు, వాళ్ళు చిట్టీలు ఎట్లా కట్టుకుంటారు, ఈఎంఐలు ఎట్లా కట్టుకుంటారు, ఇంటి రెంట్ ఎట్లా కట్టుకుంటారు, నిత్యావసర సరుకులు ఎట్లా తెచ్చుకుంటారు, పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లా కడతారు, ఆలోచన చేయాలి కదా ప్రభుత్వము. ఇవాళ వాళ్ళంతా కూడా చాలా మంది ఎవరితో చెప్పుకోవాలంటే, ఇక్కడ ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళకు అర్థం చేసుకోరు, అక్కడ బయట చెప్తే బయట ఎవరు అప్పులు ఇవ్వరు. ఇచ్చినటువంటి వాళ్ళు పైన, అంటే మనకు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ ఏమైంది మా డబ్బులు మాకు ఇవ్వని చెప్పేసి ఒక వైపు నుంచి వాళ్ళ వేధింపులు ఉంటాయి, మరొక వైపు నుంచి ప్రభుత్వం డబ్బులు అడుగుతూ ఉంటే, కష్టపడినటువంటి జీతాలు వేయండి అని చెప్తా ఉంటే ప్రభుత్వం జీతాలు వేయదు. ఇక్కడ ఇంట్లో ఏమైనా చెప్దామంటే వాళ్ళు అర్థం చేసుకోరు. సో ఇటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా చనిపోతా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక, ఎవరు వాళ్ళని అర్థం చేసుకోక, వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఎవరు పట్టించుకోక చనిపోతా ఉన్నారు. అంటే మరి ప్రభుత్వం ఇంకా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉంది, ఎందుకు ఇంత కక్ష పెంచుకుంటా ఉంది? ఏమన్నా వాళ్ళు ఉగ్రవాదులా, టెర్రరిస్టులా, లేకపోతే ఏంది? అరే ఇంత దారుణంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇబ్బంది పెడితే వాళ్ళ సంసారాలు ఎట్లా కొనసాగుతాయి, వాళ్ళ జీవితాలు ఎట్లా గడుస్తాయి? ఇప్పటికే వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. అనేక రకాలుగా వాళ్ళ జీతాలు రాక వాళ్ళ ఇంట్లో నిత్యావసర సరుకులు కానీ, పిల్లల స్కూల్ ఫీజులు కానీ, రెంట్లు కానీ, ప్రతి దానికి కూడా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి. అప్పు ఇచ్చేటటువంటి వాడు కూడా ఎన్ని రోజులు ఇస్తాడు? నెలల తరబడి అప్పులు అడుగుతా ఉంటే ఇస్తారా?
నీకు మొన్న ఇచ్చినటువంటి అప్పు మొదటగా ముందు ఇచ్చిన అప్పు నువ్వు గట్టు, తర్వాత నేను మళ్ళీ తిరిగి కొత్త అప్పు ఇస్తా అని చెప్పేసి చెప్తారు ఎవరినైనా కూడా అప్పు అడిగితే. ఫస్ట్ ఇచ్చిన అప్పే కట్టకుండా మళ్ళీ రెండోసారి అప్పు అడిగితే, మూడోసారి అప్పు అడిగితే ఎక్కడి నుంచి ఇస్తారు, ఎవరు నమ్ముతారు, ఎవరు ఇస్తారు? ఇవాళ వాళ్ళు ప్రభుత్వం కోసం కష్టపడతా ఉన్నారు, ప్రభుత్వ శాఖలో పనిచేస్తా ఉన్నారు, ప్రభుత్వ కార్యాలయాల లోపల పనిచేస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఏమో వాళ్ళకి జీతాలు వేయట్లేదు. బయట కూరగాయల మార్కెట్ల లేదంటే డీమార్ట్ల షాప్లలో ఎక్కడ పని చేసినా టైంకు జీతం వస్తుంది. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం జీతం రావట్లేదు. నెల అయిపోయినా జీతం రావట్లేదు, 2 నెలలు అయిపోయినా జీతం రావట్లేదు, 3 నెలలైనా కూడా జీతం రావట్లేదు. పేరుకేమో ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నారు, కానీ ఇంత దరిద్రంగా ఉన్నది. మరి వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? ఇవాళ బయట అంతా కూడా వేరే ఉద్యోగులంతా కూడా ప్రైవేట్కి సంబంధించినటువంటి దాంట్లో 8 గంటలే పని, కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 10 గంటలు 11 గంటలు కష్టపడతా ఉన్నారు. పొద్దుగాల లేచి వాళ్ళు పోయి తాళం తీయకపోతే, మళ్ళీ సాయంత్రం తాళం వేయకపోతే, వాళ్ళ ఇంటి నుంచి లేచి విధుల్లోకి రాకపోతే ఏ శాఖ కూడా ఓపెన్ కాదు, ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు కూడా నడవవు. కానీ ఇవాళ మనమేమో వాళ్ళని పక్కన పెట్టేస్తున్నాం. గతంలో మనం చెప్పినటువంటి మాటలు ఏంటి? గతంలోనేమో చాలా తీయగా వాళ్ళందరినీ కూడా నమ్మించి, వాళ్ళందరికీ కూడా మంచిగా చాలా తీయటి మాటలు చెప్పి వెన్నె పూసి నూనె పూసి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని జాడిచ్చి తంతే వాళ్ళు ఎక్కడ పోవాలి? అరే ఇంత దారుణం ఉంటుందా? వాళ్ళు రోడ్లపైకి వచ్చి స్వేచ్ఛగా ధర్నా చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళందరూ కూడా దయచేసి మా జీతాలు వేయండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి దానికి మాత్రమే జీతాలు వేయండి అని చెప్తా ఉన్నారు తప్ప మీ దగ్గర నుంచి ₹1 కూడా ఎక్కువగా ఆశించలేదు. పుణ్యానికి మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పట్లేదు. వాళ్ళు కష్టపడినటువంటి దానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ జీతాలని వాళ్ళ ఖాతా లోపల జమ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందులో మళ్ళీ ఏజెన్సీ సిస్టము, ఆ ఏజెన్సీ సిస్టమ్ పెట్టడం వల్ల మొత్తం కూడా చాలా దరిద్రంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా నష్టపోతా ఉన్నారు, మోసపోతా ఉన్నారు. ఏజెన్సీ వాడు వచ్చేది లేదు, ఒరిగేది లేదు, చేసేది లేదు, ఒక చెమట చుక్క కార్చేది లేదు, కష్టపడేది లేదు. కానీ ఏజెన్సీ వాడేమో ప్రతి ఉద్యోగి మీద దాదాపు 4,000, 3,000, 5,000 తింటా ఉన్నాడు. అంటే బాధ అనిపించదా ఎవరికైనా? ప్రతి నెల ఆ ఉద్యోగి జీతం నుంచి 4-5 వేల జీతం కట్ చేసుకొని వాళ్ళు తింటా ఉంటే బాధ అనిపించదా ఎవరికైనా? అరే ఇంత ఎందుకు ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయలేకపోతుంది తెలంగాణ ప్రభుత్వం? ఒక సైన్ పెడితే అయిపోతుంది కదా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఎంత అంటే ఒక సైన్ పెడితే ముఖ్యమంత్రి గారు 24 గంటలు పనిచేస్తున్నా సెలవు తీసుకోవట్లేదు ప్రజల కోసం అంటా ఉన్నారు. బానే ఉంది. అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రజలు కదా, తెలంగాణ వాళ్ళే కదా. ఒక సైన్ పెడితే అయిపోతుంది కదా. 4 లక్షల 5 లక్షల కుటుంబాలు ఆగమైతా ఉంటే, రోడ్డు పాలైతా ఉంటే, కన్నీళ్లు పెడతా ఉంటే కనీసం మీకు కనికరం లేదా? ఒక సైన్ పెట్టొచ్చు కదా మీరు. ఒక సైన్ పెడితే వాళ్ళ జీతాలు పడిపోతాయి కదా. ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి. ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు? ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రజాప్రభుత్వంలో ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రజలు కాదా? వాళ్ళు ఏమైనా నేరస్తులా, టెర్రరిస్టులా? ఏంది వాళ్ళు? ప్రజల కోసం పాలన చేస్తా ఉన్నారు, ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. మళ్ళీ పేరుకేమో ప్రభుత్వ శాఖలలో పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ మనం సిగ్గుపడాలి. ప్రభుత్వ శాఖల లోపల పనిచేస్తున్నటువంటి వాళ్లకు జీతాలు రావట్లేదంటే నిజంగా సిగ్గు చేయటైనటువంటి వార్త ఇది. మరి ప్రభుత్వం మీద ఆలోచన చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం చాలా ఘోరమైనటువంటి రీతిలో ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలంతా కూడా ఆగమైతా ఉన్నాయి. ప్రభుత్వం దయచేసి ఇప్పటికైనా వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకు అండగా ఉండాలి. వాళ్ళకు అనేక రకాలుగా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలని నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను మా MLR న్యూస్ తెలుగు వేదిక తరపున, అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరి తరపున కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాను. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి వార్తలు తెరపైకి రాబోతా ఉన్నాయి, ప్రతిదీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మీ చుట్టుపక్కల కానీ మీకు ఎక్కడైనా కూడా ఏమైనా సమస్యలు వస్తే, ఏమైనా నష్టాలు జరిగితే కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తా. నాయకులైనా పాలకులైనా ఎవరైనా కూడా మీకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఈ కొత్తూరు రమేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటాడు అనేది మాత్రం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి వార్తలు తెరపైకి రాబోతా ఉన్నాయి, ప్రతిదీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.